పరలోకంలోకి వెళ్ళగలరని నేను నమ్ముతున్నాను. అంతేగాక మీరు మీ స్నేహితులను కూడా తెస్తారు. మీరు చూడాలనుకున్న దానికంటే ఎక్కువే చూచారు, మరలా చూస్తారు కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఈ సమావేశములో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రుజువులను మీరు చూశారు. అవి దేవునివి, నావి కావు. ప్రియులారా, ఇవన్నీ చేయుటకు దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే నేను అందరిలాంటి సామాన్య మనిషినే. నా జ్ఞానంతోనో నేను నేర్చుకున్న జ్ఞానంతోనో వీటిని కనిపెట్టలేదు. నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ సొంత జ్ఞానంతో వీటిని కనిపెట్టలేడు. ఈ సంగతులు దేవునికి ఆది నుంచే తెలుసు గనుక ఇప్పుడు ఆయన అందరికీ చూపించాలని ఆశపడుచున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం మరణించాడన్న ఆధారాలు ప్రపంచానికి చూపటం కోసం ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఈ విషయాన్ని తెలియజేయటం కోసం 1 తిమోతి 2వ అధ్యాయం 56వ వచనం ప్రకారం దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన మనందరికీ విమోచనం కలిగించటం కోసం శిలువపై తనని తాను సమర్పించుకున్నాడు. దీని గురించి గడిచిన కాలంలో సాక్ష్యం కూడా ఇవ్వబడింది. ఇది ఖచ్చితంగా జరిగింది. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఆ ఆశ్చర్యకరమైన బలియాగాన్ని మీ అజ్ఞానం కారణంగా వ్యర్థం కానివ్వకండి. అందరూ రక్షింపబడతారని అనుకోవచ్చు. సాక్ష్యాలు లేకుండా నువ్వు యేసును ఒప్పుకోవద్దని సైతాను అడ్డుపడవచ్చు. అది నిజం కాదు. దేవుడు మనల్ని ఉన్న స్థితిలోనే అంగీకరిస్తాడు, పాపాలను క్షమిస్తాడు, ఆయన సారూప్యములోకి మార్చుకుంటాడు. అంతవరకు నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండు. ఆపై దేవుడు నీకు జీవవృక్ష హక్కునిస్తాడు. అప్పుడే మనం పరిశుద్ధ దేవునితో నిత్యానందాన్ని గడపగలం. బైబిలు చెప్పినట్లుగా ద్రాక్ష తోటను చూచి దేవుడు ఇంతకంటే ఎక్కువ నీకు నేనేమి చేయగలను అన్నాడు. దీనికి మన దగ్గర జవాబు లేదు. దేవుడు ప్రతి జీవికి నివాస స్థలముగా ఈ విశ్వాన్ని సృష్టించాడు. దీనికి విరుద్ధమైన దేనిని ఆయన సహించలేడు. కావున సృష్టి విరుద్ధానికి పాల్పడకుండా దేవుడు చెప్పిన దానిని జాగ్రత్తగా చేద్దాం. దేవుని సింహాసనాన్ని చేరటానికి మనకి మార్గమున్నది. మనము ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి చేరతాము. అయితే మనలో పాపాల కొలత సమానంగా ఉంది. నూతన నిబంధనలో పౌలు చెప్పినట్లుగా నీ పొరుగు వారిని దూషించవద్దు అని ధర్మశాస్త్రం చెప్పకుండా ఉంటే పాపము అన్నది నాకు తెలియకుండెను. అయితే చాలామంది అడగవచ్చు, నూతన నిబంధనలో మనకి ఒకే ఒక్క ఆజ్ఞ ఉంది అని. ఎందుకంటే అక్కడ పౌలు మిగతా వాటి గూర్చి ప్రస్తావించలేదు. అయితే బైబిలులో ప్రతి విషయంలోనూ 10 ఆజ్ఞలను కలిపి చూస్తాం. సత్యమును అనుసరించగలిగేవారు పౌలు చెప్పిన ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. ఇది సబ్బాతు గురించి. నేను శనివారమును ఎలా గుర్తించగలను? యేసు ప్రభు ఆచరించిన శనివారము ఈ దినములలో ఉన్న శనివారమేనా? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. తర్వాత ప్రశ్న మీరు అడగండి. మీకు తెలిసినట్లుగా నాటి రోజులకు నేటి కాలానికి మార్పులు లేవు. వారాలుగానే కాక 10 రోజులు 15 రోజులుగా కాలం విభజించబడటం ద్వారా ఎలాంటి మార్పులు జరగలేదు. కావున మనం ఖచ్చితంగా ఆ రోజులలోని శనివారం, క్రీస్తు ఈ భూమిపై ఉన్న రోజులలోని శనివారం ఒకే క్యాలెండర్ ప్రకారం మారకుండా ఇప్పటికీ వస్తుందని నమ్మవచ్చు. మరొక్కసారి మీకు ధన్యవాదాలు. మీరు చెప్పండి సార్. అయ్యా, మీరు మీ కళ్ళతో నిబంధన మందసాన్ని చూశారు. దానిని ఇజ్రాయేలు ప్రభుత్వాన్ని కూడా తెలియచేశారని చెప్పుచున్నారు. అదే నిజమైతే వారెందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు? మీ నుంచి మేము విన్నాము, కానీ వారి నుంచి మేము ఏమీ వినలేదు. వారెందుకు ఈ విషయంలో ఇంత మౌనము దాల్చారు? ఇజ్రాయేలు ప్రభుత్వం
మౌనం దాల్చుటకు ముఖ్య కారణము 1 తిమోథీ 2:6లో ఇలా ఉంది, అది నిర్ణయింపబడిన సమయమందు జరుగును, కనుక ఇది దేవుని సమయము కాదు. ఇజ్రాయేలు ప్రభుత్వము నన్ను నిబంధన మందసము గురించి చెప్పవద్దు అన్నది. మందసము గురించి లోగడ ఇథియోపియాలను, నెబో కొండపైనను, దేవాలయపు శిఖరము క్రిందను, ఇంకా అనేక స్థలములలోనూ కనుగొనబడిందనే కథలు వాడుకలో కలవు. కనుక నేను చెప్పింది కూడా వారికి ఇంకో కథలా అనిపించొచ్చు. వారు నన్ను కోరిందల్లా ఫోటో ప్రదర్శన చేయొద్దన్నారు. ప్రజలలో రక్తపాతము కలగకుండా వేరే మార్గాన్ని వారు కనుగొంటామన్నారు. మనందరికీ ఇజ్రాయేలీయుల యొక్క రాజకీయ పరిణామాలు, మతపరమైన పరిస్థితులు తెలిసినవే. అయితే ఒకటి మాత్రం సత్యం, దేవుడు దానిని చూపించాలనుకున్నప్పుడు ఇజ్రాయేలు ప్రభుత్వము ఈ విషయంలో ముందడుగు వేస్తుంది. దేవదూత మానవ రూపంలో మిమ్మల్ని ఎదుర్కొన్నదని నేను నమ్ముతున్నాను. దీని గురించి దయచేసి మాతో పంచుకోగలరా? దేవుని దూత నన్ను ఎదుర్కొన్నది సత్యం. అయితే నేను 16 దేవదూతలను చూచితిని. ఈ రోజు నేను దీనిని గురించి చెబుతాను. ఒకరోజు నేను నిబంధన మందసంపై ఉన్న కొండను త్రవ్వుతూ ఉన్నాను. ఒక మనుష్యుడు నా దగ్గరకు వచ్చి కొద్దిసేపు పరిశీలనగా నన్ను చూచి, నేను మీకు సహాయం చేయవచ్చా అని అడిగాడు. నేను తప్పక చెయ్యొచ్చు అని అన్నాను. అతడు త్రవ్విన రాళ్లను బకెట్లతో మోస్తూ నన్ను ఇలా ప్రశ్నించెను, మీలాగే ఆయన కూడా ఈ రాత్రి వారి స్కూలుకు వచ్చి దీనిపై ప్రసంగించమని, సమాధానాలు ఇవ్వమని కోరాడు. అతను అక్కడ స్కూలునందు ఓ మత గురువు. అందుకు నేను అతనితో, మీరు ఒకరోజు ముందు లేక నిన్న సాయంత్రం నాకు చెప్పినచో నేను వచ్చి బోధించేదనంటిని. అందుకు అతను, ఒక్క నిమిషం దయతో వేచి ఉండండి అని చెప్పి పరిగెత్తిపోయి తెలుసుకుని వచ్చి, బుధవారం రాత్రి మీరు రాగలరా అనెను. నేను సరే అని ఒప్పుకుంటిని. అందువలన నేను బుధవారం తొందరగా పని ముగించుకుని సిద్ధపడి ఒక కారు అద్దెకు తీసుకుని బయలుదేరితిని. అతను ఇచ్చిన గురుతుల మేరకు ఆ వీధిలో మొదటి ఎడమకు, ఆ తదుపరి కుడికి ప్రయాణించి చివర ఎడమకు తిరిగితే ఇంటి నెంబరు కనుగొనగలమని చెప్పాను. నేను ఆ విధముగానే ఆ వీధిలో ప్రయాణిస్తూ మొదట ఎడమకు తిరుగగా కుడికి వెళ్లే మార్గము లేకుండెను. నేను మరలా 5-6 సార్లు ప్రయత్నించి తిని, అయినా కనుగొనలేకపోయాను. అప్పుడు నేను దేవునితో, నేను మాట్లాడాలని నీవనుకున్నచో ఈసారి నేను మరలా వెళ్ళునప్పుడు నీవు దారి చూపించు, లేనిచో నేను తిరిగి హోటలుకు వెళ్ళదని నా నిస్సహాయతను ప్రభువుకు తెలియజేసి తిని. నేను మరలా అదే వీధిలో ప్రారంభించగా ఒక ముసలివాడు కుంటుచూ తూలుతూ నడుస్తున్నాడు. అప్పుడు నేను, అయ్యా, మీ ఇంటి దగ్గర నిన్ను వదిలిపెట్టేదనని చెప్పి కారులో ఎక్కించుకుని ఆశ్చర్యపోతిని. అతను మత్తుడు కాదు, కేవలం ముసలివాడై ఉండెను. తదుపరి ఎవరో అతన్ని చంప తరుముతుండిరని తెలుసుకుంటిని. నేను మీకు సహాయం చెయ్యవచ్చా, మిమ్మును ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలా అని అడిగాను. అతను సరే, నన్ను తీసుకొని పో అని సెలవిచ్చెను. కారులో ఏసీ లేనందున అద్దములు గాలికై దించి తిని. అతడు నాతో ఒక కొట్టు దగ్గర నన్ను దింపమని ఎటు పోవలెనో చెప్పుతూ తీసుకెళ్తున్నాడు. అతనిని ఒక ఇంటి దగ్గర దింపగా అక్కడ 10 సంవత్సరముల నుండి ఎవ్వరూ నివసించినట్లు లేనట్లుగా ఆ ప్రదేశమంతా గడ్డి మొలచి ఉండెను. అతడు కారు దిగి ఇంటిలోనికి ప్రవేశించాడు. వెనుక కిటికీ గుండా బయటకు తొంగి చూచి నన్ను పిలిచి, మొదట ఆ వీధి గుండా నీవు కుడికి తిరిగి తిన్నగా వెళితే ఒక ఎత్తైన ప్రదేశం వచ్చును. అక్కడ నీవు వెతుకుతున్న ఇళ్ళు ఉంటాయి అని చెప్పాడు. నేను తిరిగి చూస్తే ఆ ముసలివాడు కనబడలేదు. అక్కడికి వెళ్ళి ఆ రాత్రి ఒక అద్భుతమైన సభలో గడిపాను. నేను నిజంగా మీ సదస్సుల్ని ఆనందించాను. మీకు ధన్యవాదములు. గత మొదటి రాత్రి నోవహు ఓడ దగ్గరికి వెళితే నోవహు ఓడ గురించి, డైనోసారస్లు అందులో ఎలా పట్టగలిగాయి, నాకు ఒక సిద్ధాంతం తెలుసు. తలస్తంభిత సిద్ధాంతానికే నేను తెలుసుకోవాలనుకుంటున్నారు. మెరుగుపరచబడిన గాప్ సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం సరైనది కాదని మీరు పరిశోధిస్తే తెలుస్తుందని సలహా ఇచ్చుతున్నాను. మీ ప్రశ్న నాకు తెలుసు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఓడలో డైనోసారస్లు ఎక్కడ ఉన్నవి, ఎలా పట్టగలిగినావి అనే కదా మీ అనుమానం. అసలు నోవాహు ఓడకు ముందు అసలు ఏం జరిగిందో నా స్నేహితుడైన మార్ఫీ ప్లోట్
ఇలా వివరించారు. అతను భూగర్భ శాస్త్రవేత్త. ఆయన ఇలా అన్నాడు: జలప్రళయానికి ముందు ఖనిజాలు మరియు లవణాలు భూమిలో మిళితమై ఉండెనని గ్రహించాడు. ఈ భూతలపై అవి ఒక తెరవలే ఆవరించి ఉన్నందున ప్రతి ప్రాణి భారీగా ఉండెను. ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రాకెడి జంతువులు అన్నీ అవి నివసించినంత కాలము పెరుగుతూ ఉండేటివి. వాటికి కావలసిన చక్కటి ఆహారము, నివసించుటకు కావలసిన అనుకూల ప్రదేశము వాటికి ఉండెను. ఆ కాలంలో మనుషులు కూడా దాదాపు 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఈ రోజుల్లో కూడా ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలోని భూమి మీద ప్రాకెడు జంతువులను అవశేషములు చూచినట్లయితే ఈ అవగాహన మనకు కలుగుతుంది. వాటిలో ప్రతిదానికి టీరెక్స్ ఉండదు. ఈ విధముగా బ్రతికిన ఓ కంగారు ఎముకల బోనును తీసుకుని దానికి ఉష్ణపక్షి కాళ్లను తొడిగించి మరియు ముసలి తలను తొడిగించి దానికి టీఎక్స్ అని పేరు పెట్టారు. కానీ మిగతా జంతువులు మామూలుగానే ఉన్నాయి. జల ప్రళయం సమయంలో కేవలం అనుకూల ప్రదేశాలలో మాత్రమే నివసించగలిగే ఈ భారీ డైనోసార్లు మరణించి కేవలం వీటి అవశేషములు మాత్రమే భూమిలో దొరుకుతున్నాయి. అవే మనము కనుగొనగలుగుతున్నాము. నేడు మన జీవితాలు కూడా సుదీర్ఘ ఆయుష్ను కలిగి ఉండటము లేదు. నహుము 1వ అధ్యాయం 9వ వచనములో బాధ రెండవసారి రాకుండా బొత్తిగా నిర్మూలన చేయును అని వ్రాయబడి ఉంది. కనుక దానిని ముందుగాని తరువాత గాని ఇలాంటి విషయాలు మళ్లీ జరగవు. ఆదాముకు ముందు కాలంలో ఇలాంటి ఉన్నత దేహాలు లేవు. అయితే ఆదికాండము 6వ అధ్యాయములో ఉన్నత దేహాలు ఉన్నాయి అని వ్రాయబడి ఉంది. రాన్ గారు, మీ సభను చాలా ఆనందించాను. అయితే షేబ దేశపు రాణికి సొలొమోను మహారాజు నిబంధన మందసము యొక్క చిన్న నమూనాను బహుకరించెను. ఇది ఇప్పుడు ఇథియోపియాలో ఉన్నది. మీరు కనుగొన్న నిబంధన మందసము ఇథియోపియా దేశంలో ఉండవలెను. అది నిజమేనా? దానికోసం కొంచెం వివరిస్తారా? ధన్యవాదాలు. మీరు అడిగిన ఈ 3 ప్రశ్నలకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ ప్రశ్నలు విలువైనవి. వాటికి సంబంధించిన కొంత సమాచారం మీ దగ్గర ఉన్నందున నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు ఇది కూడా సరైనదే. దీని గురించి క్లుప్తంగా చెబుతాను. ఈ కథలో ఏమున్నదంటే, ఇందులో 2 కథలున్నాయి. మొదటిది, అతని తండ్రి అయిన సొలొమోను నిబంధన మందసాన్ని వారికి ఇవ్వడంతో యెరూషలేములో నిబంధన మందసాన్ని ఆరాధించినట్లుగా షేబాలో కూడా ఆరాధించారు. ఏది ఏమైనా దేవుడు మాత్రం యెరూషలేములోనే నివసిస్తానని అన్నాడు. దానియేలు ప్రార్థనని మనం గుర్తు చేసుకుంటే అతను యెరూషలేము వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడని తెలుస్తుంది. దేవుడు షేబాలో ఈ సదుపాయాన్ని కల్పించలేదు. ఈ విషయం ఇలా ఉంచితే, సొలొమోను క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు జీవించాడు. షేబారాణి మరియు సొలొమోను ఒక కుమారుని కనుక కలిగి ఉన్నట్లయితే అతను అప్పుడు కూడా నివసించి ఉండేవాడు. బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథములో 10వ అధ్యాయం ఈ విషయాన్ని చెబుతుంది. నేను మీకు వచనాలను ఇవ్వలేను, అవి నాకు జ్ఞాపకం లేవు. అయితే ఆ అధ్యాయములో దేవుని ఆత్మ కెరూబులపై ఉందని యెహెజ్కేలు అంటాడు. కొద్దిసేపటికి దేవుని ఆత్మ మందిర ద్వారం వద్ద ఉంది. ఇంకొన్ని వచనాలు పరిశీలిస్తే దేవుని ఆత్మ మందిరంపై ఉంది. తరువాత పట్టణం మీదుగా చివరకు తూర్పు వైపుకు వెళ్ళింది. దేవుని ఆత్మ, షెకీనా మహిమ ఒక్కటే, పేర్లు మాత్రమే వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. దీని ద్వారా సరైన జవాబు నీకు దొరుకుతుంది. షేబారాణి, సొలొమోను కుమారుడు లేక ఎవరైనా షెకీనా మహిమను నిబంధన మందసము నుండి ఒక నమూనాగా ఉన్న మందసములోకి 450 సంవత్సరాలు అనగా యెహెజ్కేలు కాలం వరకు పంపించగలరా? లేదు. మీకు నిండు వందనాలు. చిన్న ప్రశ్న. ప్రజలు ఆ స్థలమును సమీపించిన కొలది కొందరు మరణించిరి, కొందరు స్పృహ తప్పిరి. నేను స్వయంగా వెళ్ళాను. నేను నిబంధన మందసము ప్రభు రక్తధారల ముందు కూర్చొనగలిగాను, చూడగలిగాను.
అని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రభుత్వం దానిని అక్కడి నుండి తరలించాలనుకుంది. ఇది ఆక్రమిత కేంద్ర ప్రాంతం. అమెరికా ఇతర దేశాలు యాసర్ అరాఫత్కు స్వాధీనం చెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు. నన్నడిగితే అది ఒట్టి మూర్ఖత్వమే. భూమి మీద ఎవ్వరికీ యెరూషలేంపై పెత్తనం లేదు. మీకు తెలుసా, నిబంధన మందసం గురించి నాకు ఎటువంటి భయమూ లేదు. ఆ నలుగురు దూతలు యాసర్ అరాఫత్నైనా సరే, ఇంకెవరినైనా సరే వారే చూసుకుంటారు. నా ఆశ ఒక్కటే, ఇవి వారి చేతికి అందకూడదు. దేవుడు వారిని దీవించుగాక. నేను వాళ్ల కోసం ప్రార్థిస్తాను. ఈ పరిశుద్ధ వస్తువులను ఉపయోగించటానికి వారికి అర్హత లేదు. మృత సముద్రం దగ్గర దొరికిన చర్మపు చుట్టలను వాళ్ళు చిందరవందర చేశారు. వాటిని సమకూర్చటానికి సంవత్సరం పట్టింది. ఇప్పుడు చెప్పండి, మీ ప్రశ్నేంటి? నేను తిరిగి మార్గం మీదకు వస్తున్నా. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయేలీయులు ప్రభుత్వం. మరొక్కసారి మీరు చెప్పండి సార్. మా ప్రశ్న గుహలో వారు మరణించారా అని. 6 లేక 8 మంది మనుషులను ఎన్నిక చేసుకుని నిబంధన మందసమును బయటికి తీయుటకు ప్రయత్నించింది. బైబిలు కాలంలో నిబంధన మందసాన్ని 8 మంది మోసేవారు. ఎప్పటిలాగే నేను అక్కడికెళ్ళి నా ద్వారా ఏమైనా సహాయం కావాలా అని అడిగాను. నా దగ్గర కొన్ని విద్యుత్ యంత్రాలు ఉన్నాయి. వాటి సహాయంతో భూభాగము క్రింద గాని ఆ గుహలో గాని ఏమున్నదో తెలుసుకోవచ్చు. అందుకే ఈసారి నా ద్వారా మీకేమైనా సహాయం కావాలా అని అడిగాను. కావాలని వారన్నారు. ఆ సాయంత్రం నిబంధన మందసం గృహద్వారం దగ్గర వారిని కలిశాను. అది 370 అడుగుల పొడవైన సొరంగం. 6 వ్యక్తుల్ని అక్కడ పోగొట్టుకున్నాము. వాళ్ళు లోనికి వెళ్లి తిరిగి రాలేదు. లోపల ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. కనుక నేను అందులోకి వెళ్ళాను. 6 చచ్చి ఆ సొరంగం క్రింద భాగంలో పడి ఉన్నారు. వారి కన్నులు ఒక విధంగా పడి ఉన్నాయి. దాని అర్థమేమిటంటే వారికి మెదడు 2 భాగాలలోనూ రక్తపోటుతో పగిలి ఉండెను. నేను తిరిగి బయటికి వచ్చాను. 100 అడుగుల పొడవున్న తాడును అల్యూమినియం బకెట్టు క్రిందికి దించి అందులో ఒక్కొక్క శవాన్ని ఉంచి బయటికి లాగాము. ఏది ఏమైనా వాళ్ళు రాళ్లతో దాన్ని మూసివేశారు. అప్పటి నుండి అక్కడ రాతిగోడను నిర్మించారు. రాతిగోడలు చెరసాలను నిర్మించలేవు. ఒక కవి చెప్పినట్టుగా దైవ సింహాసనాన్ని భూలోక గోడలు ఆపలేవు. మీరు చెప్పండి సార్. ఈ రాత్రి మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మను ప్రారంభానికి తోడుకుని రండి. మీ విశ్వాస నడకలో ఈ విషయాలు ఎలా ప్రారంభమయ్యాయి కొంచెం వివరిస్తారా? నేను కూడా దీనిని తొందరగా ముగించాలి. ప్రాథమికంగా నేను మతాన్ని మానుకున్నాను. ఎందుకంటే అందులో నాకు ఏమీ కనిపించలేదు. అదంతా నాకు ఒక బూటకంగా కనిపించింది. అందులో అందరూ నటించేవాళ్లే మరియు అబద్ధమాడేవారే కనిపించారు. నేను దానిని సాధారణ అంశంగా తీసుకోలేదు. ఎందుకంటే వారిలో నా సొంత తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందువలన నేను అలాంటి తప్పుడు పనులు చేయనని తీర్మానం చేసుకున్నాను. ఆ తరువాత రోజుల్లో నేను కొరియా యుద్ధంలో ఎడతెరిపి లేకుండా పనిచేశాను. ఒకరోజు నేను చచ్చిపోయేవాడిని. కొద్దిలో తప్పించుకున్నాను. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, వెంటనే బైబిల్ను పరిశీలించాలనుకున్నాను. ఒకవేళ దేవుడంటూ ఉంటే నేను అతన్ని కనుక్కోవాలి. అందువలన నేను ప్రవచనాలను చదివాను. ఆ తరువాత నేను పురాతన వస్తు పరిశోధనాశాలకు వెళ్ళాను. లైబ్రరీలో చరిత్ర పుస్తకాలు మొదలైన వాటిని చదివి ప్రవచనాల ఆంతర్యాన్ని పరిశోధించాను. అందులో చాలా సమాచారాన్ని నేను కనుక్కోలేకపోయాను. అయినా సరైన దానిని ఒకటి నేను కనుక్కోగలిగాను. ఆ సందర్భంలోనే నేను తీర్మానించుకున్నాను, బైబిలు దేవుని వాక్యమైన అయి ఉండాలి, లేదా దైవ ప్రేరణ అయి ఉండాలి, లేదా ఈ మధ్య కాలములో కనుగొనబడిన దేవుని సమాచార చట్టాలైనా అయి ఉండాలి. అదే సమయంలో మృత సముద్రములో చర్మపు చుట్టల గురించి విన్నాను. వాటి తర్జుమా ద్వారా ఎస్తేరు పుస్తకము తప్ప పాత నిబంధన గ్రంథాలన్నీ అందులో ఉన్నాయి. అవి క్రీస్తుకు 1 లేదా 2 శతాబ్దాలకు పూర్వం అని అందులో వ్రాయబడింది. ప్రతుల గుర్తుల వలన అవి పురాతన చేతివ్రాతలుగా ఉన్నాయి.
ఆ సమయంలో వీటిని బట్టి బైబిలు దేవుని వాక్యమని నాకు రుజువయింది. అప్పుడు నేను, ప్రభువా, నా జీవితాన్ని ఉపయోగకరంగా వాడుకోమని వేడుకున్నాను. అప్పుడు నోవాహు ఓడని చూడాలనుకున్నాను. 1 సంవత్సరం తరువాత ఈ విషయాలన్నింటినీ ప్రాథమికంగా తెలుసుకుని ప్రతి ఒక్కరూ దానిని చూచుటకు ఇష్టపడతారని నేను తీర్మానించాను. దీనికోసం నేనొక్కడినే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. ధన్యవాదాలు. దేవుడు నిన్ను దీవించుగాక. మాలో కొంతమందికి ఆస్ట్రేలియాలో విస్తృతంగా పంచబడిన కరపత్రాలు దొరికాయి. నాకు తెలిసి మీరు కూడా వాటిని చూశారు. ఆ విషయాలు మీకోసం ఒకసారి చదువుతాను. ఇది ఇజ్రాయెల్ చట్టానికి సంబంధించి పురావస్తు శాఖ అధికారులది. మొదటి నుంచి ప్రారంభిస్తాను. ప్రియమైన వారికి 1998 నవంబర్ 16న రాన్ గారి నూతన ఆవిష్కరణ గురించి ఫ్యాక్స్ ద్వారా ఉత్తరం పంపినందుకు మీకు ధన్యవాదాలు. అతని పరిశోధనల్ని మేము ఆమోదించలేము. దాని గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇజ్రాయేలులో త్రవ్వకాలు జరపడానికి రాన్ గారికి పురావస్తు శాఖ నుండి అనుమతి లేదు. ఆయన గనుక ఇజ్రాయేలులో త్రవ్వకాలు జరిపారని అన్నట్లయితే ఆయన నేరం చేసినట్లే. ఏ భూగర్భ త్రవ్వకానికైనా ఇజ్రాయెల్ పురావస్తు శాఖ నుండి అనుమతి పొందాలి. చేసిన పరిశోధనలు స్పష్టంగా వ్యాసపత్రికలలో, విశ్వవిద్యాలయాలు మరియు ఇది అధికారిక సంస్థల ద్వారా ప్రచురించబడతాయి. ఇట్లు భవదీయుడు బస్లెట్ గ్రోవ్, విద్యా సమాచార శాఖ ప్రతినిధి. చాలా బాగుంది. ఈ ఉత్తరం విషయంలో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం, ఇజ్రాయేలీలు ప్రభుత్వం నా పరిశోధనను ఆమోదిస్తారు, కానీ అది రక్తపాతానికి దారి తీయకూడదు అంటారు. ఇక రెండో విషయం, నాతో పనిచేసిన నా తోటి వాళ్ళు ఒకవేళ ఫోటో జ్ఞాపకం ఉంటే వారి పేర్లు గుర్తు చేసుకోగలరు. వారు ఎవరు అనగా ఆమోస్, క్లోనల్, జోసెఫ్ గాడ్, డాన్ బహాట్ మరియు జనరల్ డూరీ. వీళ్ళు నా అనుమతి పత్రాన్ని ఎవ్వరికీ చూపవద్దన్నారు. అనుమతి పత్రాన్ని రహస్యంగా ఉంచమన్నారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. అందువలన నేను ఈ పని చేశానని ఎవ్వరికీ చెప్పలేని స్థితిలో ఉన్నానని మీరు గ్రహించే ఉంటారు అనుకుంటున్నాను. అసలు జరిగిన విషయం ఇది. ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలు అందరికీ ఈ నిబంధన మందసం యేసయ్యను సిలువ వేసిన గోల్కతా కొండ కింద ఉందని తెలుసుంటే వెంటనే ఇజ్రాయేలీలు డోమ్ ఆఫ్ రాక్ను కూలగొట్టి దానిపై వారు ఓ ఆలయాన్ని నిర్మిస్తారు. స్థలం ముస్లింలకు 3వ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా డోమ్ ఆఫ్ రాక్గా గుర్తించబడింది. నా అంచనా ప్రకారం ఇది సొలొమోను కట్టిన మందిరం పైనే కట్టబడి ఉంటుంది, లేదా యెరూషలేము దేవాలయం ఆవరణ లోపలైనా అయి ఉంటుంది. దీని గురించి తెలిసిన వెంటనే ఇజ్రాయేలీయులు గుంపుగా వెళ్ళి డోమ్ ఆఫ్ రాక్లో ఉన్న మసీదును కూలగొట్టి దానిపై యెరూషలేము ఆలయాన్ని నిర్మిస్తారు. అక్కడికి వచ్చే ముస్లిం సందర్శకులందరూ ఇజ్రాయేలీయుల రక్తాన్ని ఒలికించాలని తీవ్రవాదులు పట్టుబడతారు. ప్రతి ముస్లిం దేశం అక్కడ ఉన్న ముస్లిం ప్రజలకు భయపడి పెద్ద ఎత్తున ఇజ్రాయేలుపై యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఇరాన్ దేశపు షా కూలదోయబడినట్లుగా ఇక్కడ కూడా కూలదోయబడతామేమోనన్న భయంతో అన్ని ముస్లిం దేశాలు ఈ పనికి పూనుకొంటాయి. ఇలాంటి సంఘటనల్ని సాతాను అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నేను ఇలాంటి త్రవ్వకాలు ప్రజలు తిరిగే ప్రదేశాలలో చేసినా, అనుమతి లేకుండా త్రవ్వకాలు జరిపినా
నేను ఖచ్చితంగా జైల్లో ఉండేవాడిని. మేము వీడియో చూపించాం. ఈ రాత్రి మళ్ళీ త్రవ్వకాలను గూర్చి చూపిస్తాము. మేము అక్కడ 14 మంది సహాయంతో త్రవ్వకాలు జరిపిన వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించాము. అందులో ఎవరినైనా రాన్ యాట్ గారు మీకు తెలుసా అని అడిగితే వాళ్ళు తెలియదని చెబుతారు. క్రిస్టియానా, అట్టపై నా అసహ్యమైన మొహంతో ఉన్న ఆ పుస్తకాన్ని తెచ్చావా? నీ దగ్గరే ఉంది కదా, నా కోసం ఒకసారి చూపిస్తావా? పుస్తకములో ఉన్న ఈ వ్యక్తి పురాతన వస్తు శాఖాధికారి. ఇజ్రాయేలు ప్రాంతములో నేను త్రవ్వకాలు జరుపుతున్న సమయాన అతన్ని పిలిచి, నీకు రాన్ యాట్ తెలుసా అని అడిగితే అతను తెలీదు అంటాడు. ఇక్కడ నా ఫోటో చూస్తే నిజం మరోలా ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, దేవుడే వీటన్నిటినీ వెలుగులోకి తెచ్చాడు. రాతి పలకలు, నిబంధన మందసము, వీటిని దేవుడే అనుగ్రహించాడు. దేవుని కుమారుడు లోకం కోసం మరణించాడని పీఠంపై ఉన్న క్రీస్తు రక్తమే బలమైన ఆధారం. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రజల విమోచన కోసం క్రయధనముగా తనని తాను అర్పించుకున్నాడు. ఒకే దేవుడు, ఒకే మధ్యవర్తి, దేవునికి మనిషికి మధ్య ఉన్న యేసే ఆయన కుమారుడు. యేసుక్రీస్తు మనందరి కోసం తనని తాను సమర్పించుకున్నాడు. ఈ విషయం సమయం వచ్చినప్పుడు రుజువు చేయబడుతుంది. కనుక యుక్తకాలం వచ్చే వరకు బైబిలు చెప్పిన మాటలే సాక్ష్యంగా ఉంటాయి. ఈ విషయంలో మీరు గాని నేను గాని చేయగలిగింది ఏమీ లేదు. మనకు దేవునికి మధ్య ఉన్న విషయం ఇదే. దేవుని కోసం వెతికే వారికి ఇది శోధనా కాలం వంటిది. మీరు ఒక విషయాన్ని కనుక గమనిస్తే, క్రీస్తు వెళ్ళిన ప్రతి చోట ఆయనని జనసమూహాలు వెంబడించాయి. ఒకరోజు క్రీస్తు, మీరు నా శరీరమును ఆహారముగా, నా రక్తాన్ని పానీయంగా తిని త్రాగేవారే నాతో పాలు పంపులు గలవాడు అనెను. ఆపై ఆయన్ని వెంబడించిన అనేక మంది వెనక్కి వెళ్ళిపోయినారు. అప్పటి నుండి ఆయన్ని వెంబడించలేదు. ఇది చాలా కఠినమైన మాట అని వారి అభిప్రాయం. అలా వాళ్ళని పరిశుద్ధాత్ముడు ఎప్పుడో గమనించాడు. ఆయనకి విశేషమైన జ్ఞానముంది. దానిని ఆయన మనకిచ్చాడు. ఈరోజు మనము ఏదైతే తెలుసు అని అనుకుంటున్నామో ఆనాడే చేసి చూపించాడు. వాళ్ళు ఓపిక పట్టి యేసుని అడిగినట్లయితే దానికి సరైన అర్థం వాళ్లకు చెప్పి ఉండేవాడు. కొండపై 5 రొట్టెలు 2 చేపలు తిన్నప్పటికీ వాళ్ళు దేవుని మహిమను గ్రహించలేకపోయారు. దేవుని అద్భుతాలను గ్రహించలేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు ఈ విషయాల్ని ఇతరులతో పంచుకున్నట్లయితే ఈ ఉత్తరాన్ని మీ ముఖాన కొట్టి, ఇవన్నీ కట్టుకథలు అని అనేవారు. నేను అలాంటివేమీ పట్టించుకోలేదు. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రభుత్వం సత్యాన్ని మార్చేసింది. ఈ ఉత్తరం వ్రాసిన వ్యక్తికి కూడా ఈ నిజం తెలుసు. కానీ ఈ విలువైన సత్యాన్ని వాళ్ళు అబద్ధంగా మార్చారు. వారి కోసం దయతో ప్రార్థించండి.
క్రీస్తు వాళ్ళని కూడా ప్రేమించాడు. ఆయన వీళ్ల కోసం కూడా మరణించాడు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోరాడకుండా దేవుడు వారిలోకి ప్రవేశించి వారి కోసం దేవుడు చేసిన కార్యాలను వారికి తెలియచేసేటట్లు ప్రార్థించండి. క్రీస్తు వాళ్ళని కూడా ప్రేమించాడు. వారి కోసం దయతో ప్రార్థించండి. యోధా 9వ వచనము నుండి నేను ప్రారంభించాలనుకొనుచున్నాను. ఇది ఒకే ఒక అధ్యాయం గల పుస్తకం. అందులో మిఖాయేలు దూత సాతానుతో పోట్లాడవెరచి దేవుడు నిన్ను గద్దించునుగాక అని వదిలి వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. యేసు రూపాంతర సమయంలో మోషే కూడా అక్కడ కనిపించాడు. కనుక మోషే పునరుద్ధానుడయ్యాడని తెలియవస్తుంది. ఆ కొండను గూర్చి మా బస్సు డ్రైవర్ ఒక వ్యక్తిని ప్రశ్నించెను. ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ మోషే మరియు ఏలియా కూడా ఉండెను అన్న సంగతి ఎవ్వరికీ సరిగా తెలియదు అని అర్థమవుతుంది. ఇక భవిష్యత్తులో జరగబోవు దానిని యెహెజ్కేలు గ్రంథమందులోనూ ఇర్మియా గ్రంథములోనూ చూడగలము. అందులో నీతో ఎదురాడు వారితో నేను ఎదురాడుదును మరియు నీ పిల్లలను రక్షించెదను అని ఉంది. అది మనకు ఎంతో గొప్ప వాగ్దానం కదా. మోషే పాపము చేశాడు గనుకే మరణించాడు. అతడు వెలబెట్టి కొనబడలేదు. అతడు పాత నిబంధన ప్రకారం బలి అర్పణలయందు పాలు పంచుకొన్నప్పటికీ క్రీస్తు మరణించు వరకు మోషే సాతాను చేతిలో శాస్త్రయుక్తంగా బంధింపబడి ఉన్నవాడే. మోషే మాత్రమే కాదు, ఇంకా అనేక ఇతరులు క్రీస్తు రక్తం చిందించి మరణించు వరకు సాతాను యొక్క బంధకములయందు చిక్కినవారే. యెషయా 26వ అధ్యాయం 19వ వచనములో ఇలా ఉంది: మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. యేసు పుట్టుటకు దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం మనకివ్వబడింది. కాని క్రీస్తు మరణములో ఇది నెరవేర్చబడింది. అదే సమయములో మత్తయి 27వ అధ్యాయం 15-23 వచనాలలో మనము చూడగలము. యేసు మరలా కేకవేసి మరణించెను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను. జంతు బలుల యొక్క ముగింపును అది సూచించుచున్నది. మందిర ద్వారము యొద్ద ఎవరు వచ్చి నిలబడతారో వారికి అతి పరిశుద్ధ స్థలము కనబడుటకు సిద్ధపరచబడింది. అంతేకాదు, దానియేలు గ్రంథమందు వ్రాయబడి ఉంది, అతడు బలియాగమును నిలిపివేయును. యేసు మరణం గురించి బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది: భూమి వణికెను, పర్వతములు బ్రద్దలయ్యెను, మరియు సమాధులు తెరువబడెను. క్రీస్తునందు నిద్రించిన అనేకులు లేచిరి. యేసు లేచెను, కనుకనే వారును లేచిరి. అతను పట్టణములోనికి పోయి అనేక మందికి కనిపించెను. ఇది పరిశుద్ధ పట్టణము యొక్క మైదాన ప్రాంతము. ఇప్పుడు ఆ పట్టణము నాశనము చేయబడింది. మీరు వచ్చున్నప్పుడు దమస్కు ద్వారము ద్వారా వెళ్ళవలసిందే గదా. దానికి ఇంకాస్త ముందుకు పోతే రోమా సామ్రాజ్య కాలము నుండి ఉన్న ముఖ్యమైన ద్వారం కలదు. అది పడగొట్టబడింది. దానిని మీరు చూడవచ్చును. మనకు తెలియని అనేక వస్తువులు గురించి తెలుసుకొనగలము. పునరుత్థానులైన వారు ఈ ద్వారం గుండా పట్టణములోనికి పోయినప్పుడు వారు బెంబేలెత్తిపోయారు.
ఆ సమయంలో ఏమి జరిగిందంటే మిఖాయేలు దూత మోషే పునరుత్థానానికి వచ్చాడు. అప్పుడు క్రీస్తునందు నిద్రించిన అనేకులు లేచారు. వందల సంవత్సరాలుగా జంతువుల రక్తం దేవుని భూసింహాసనమైన కరుణాపీఠంపై ప్రోక్షింపబడుతూ వచ్చింది. నిర్గమకాండము మరియు లెవీకాండములో వ్రాయబడిన ప్రకారం మోషేకి దేవుని సింహాసనం యొక్క నమూనా బోధించాడు. సినాయి కొండపై నీకు చూపించబడిన విధముగా దానిని తయారు చేయుటకు జాగ్రత్త పడుము. అందువలన దేవునికి పరలోకములో ఒక సింహాసనం కలదు. ఆయన యొక్క భూలోక సింహాసనం ఇక్కడ ఉన్నది. ఈ మందసంపై ప్రకాశమానమైన మహిమ ఉంది. జంతువుల రక్తం క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ప్రోక్షింపబడుతూ ఉంది. 600 సంవత్సరాల క్రీస్తు శిలువ యాగానికి పూర్వం ఉత్తరం నుండి బబులోను సైన్యం యెరూషలేమును నాశనము చేయుటకు వచ్చెను. ఆ సమయములో కొందరు యాజకులు దేవునిచే బోధింపబడిన వారై నిబంధన మందసమును దాని మీద ఉపకరణములను మందిరము నుండి తీసుకుని ఒక గుహలో దాచారు. ఆ గుహ శిఖరము ఓ కపాలములాగా ఉన్నది. ఆ గుహ భాగము నుండే మనం నడిచి వచ్చింది. అతను వాటిని ఆ గుహలోనే దాచి ఉంచెను. 600 సంవత్సరాల తరువాత రోమీయులు యేసయ్యను సిలువ వేయుటకు ఆ గుహ భాగము పైన ఉన్న బండను తొలిచారు. అదే ఒకప్పటి మోరియా కొండ. ఇప్పుడు మనము దానినే త్రవ్వాము. అక్కడ 20 అడుగుల వరకు వ్యాపించిన గట్టి సున్నపురాయి ఉంది. ఇతర రాళ్ల కన్నా అది చాలా గట్టిగా ఉంటుంది. అందువలననే ఆ కొండపై ఉన్న ముఖము యొక్క ఆకారము ఇంకా చెక్కు చెదరలేదు. ఆ ముక్కు భాగము మధ్యలో ఉన్న బండ 8 పాయింట్ల గట్టిదనము కలది. కనుకనే 2000 సంవత్సరాల నుండి కూడా అది అలాగే ఉంది. దేవుని స్పర్శతో ఈ బండ మొదట పులకించినా ఆయన మరణాన్ని తట్టుకోలేక భూమి వణికింది. బండ బ్రద్దలయ్యింది. కనుకనే శిలువ యొక్క ఎడమ భాగములో బండపై ఎంతగా చీలిక వచ్చిందంటే పైనున్న శిలువకు క్రింద గుహలో ఉన్న మందసానికి దేవుడే దారి ఏర్పాటు చేసినట్లయింది. మనుష్యుని కాలేయము 5వ ప్రక్కటెముక క్రింద ఎడమవైపు ఉంటుంది. బైబిలు గ్రంథములో 5వ ప్రక్కటెముకను గూర్చి మనము చూచినట్లయితే మనుష్యులను చంపుటకు అక్కడ కొడతారు. అరిమతై యేసేపు పిలాతు దగ్గరికి వచ్చి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. సైన్యం వారు యేసు చనిపోయెనని విని ఆశ్చర్యపోయారు. పిలాతు కూడా అతను అప్పుడే మరణించనా అని ఆశ్చర్యపోయాడు. అతను రోమా సైనికులను మీరు వెళ్లి చనిపోయాడని నిర్ధారించిన తరువాత అరమతై యేసేపుకు ఆ దేహమును ఇవ్వనాజ్ఞాపించెను. రోమా సైనికుడు యేసును బల్లెముతో పొడవగా అది అతని కాలేయములోనికి పొడుచుకుపోయెను. ఆరోగ్యవంతుని కాలేయములో 2 లేక 3 యూనిట్ల రక్తము నిలువ ఉంటుంది. ఆ రక్తము అత్యవసరానికై కాలేయములో ఉంటుంది. ఒకవేళ భయం లేక కోపం చూపితే కాలేయము కుదించుకుపోతుంది. అది మెత్తని కండ గనుక రక్తాన్ని ప్రసరణలో కలిపి శరీరానికి శక్తిని ఇస్తుంది. అప్పుడు అది చురుకుదనం, ఆలోచనా శక్తిని పెంచుతుంది. అయితే మనిషి చనిపోయినప్పుడు కాలేయం గట్టిపడి 3 లేక 4 యూనిట్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. రక్తం ఒక ద్రావకం కాదు, అది మిళితమయం. ఒక ద్రావకం ఒక అరలో ఉండగలదు, సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండగలదు. ఒకవేళ మిళితమయమును నీవు కలపకపోతే అది విడిపోతుంది. ఇక రక్తం గురించి మాట్లాడితే గుండె దానిని పంపడం ఆపితే సీరం క్రిందికి, ప్లేట్లెట్లు పైకి వెళ్ళి తొందరగా గడ్డకట్టి ఆపై ఇంకా గట్టిగా గడ్డకడుతుంది. ఇదంతా సమయానుకూలంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఏ రక్తం కూడా ప్రసరించదు. అప్పుడు కేవలం సీరం మాత్రమే ఉంటుంది. అందుకే దేవుడు ఈ ప్రక్రియను అమర్చాడు. రోమా సైనికుడు తన బల్లాన్ని యేసు ప్రక్కలో పొడిచి తీయగా రక్తము నీళ్లు తన్నుకొని బయటికి వచ్చాయి.
2 లేక 3 యూనిట్ల రక్తం ఇందులో దాదాపు పావు నుండి సగం ఆ గుహ చీలికలోనికి ప్రవహించింది. ఆ చీలిక ద్వారా కరుణాపీఠంపై అది పడింది. లోగడ జంతువుల రక్త ప్రోక్షణ ద్వారా మరణించిన వారికి కూడా క్రీస్తు తన రక్తం కార్చి విలువ చెల్లించెను. అలాగే నీవు నేను కూడా అలాగే విలువ కట్టి కొనబడిన వారము. కొందరు ఉన్నారు, వారి ఉద్దేశాలు వేరు. వారి హృదయాలను దేవుడు దీవించునుగాక. మాకు బోధింపబడినది మేము బోధించాము. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది ఉన్న పాటున విడువడం కష్టమే. దానిని మేము గౌరవించుచున్నాము. అయితే ఏది ఏమైనా కరుణాపీఠంపై క్రీస్తు రక్తము మాత్రమే నిబంధనను నెరవేర్చింది. ఛాయగా ఉన్నది ఇప్పుడు నిజమైంది. మంచి ప్రతిసారి చెడును ఎదుర్కొంది. దేవుడు క్రీస్తు నిబంధనను అంగీకరించెను అనుటకు సాదృశ్యము మృతులు సమాధుల నుండి లేచి వచ్చిరి. మీలో కొందరు మా వార్తాపత్రికను చదివేవారు. ఇక్కడ దక్షిణాన 20 మైళ్ళ దూరములో ఉన్న మెక్ఫెలా గుహ గురించి చదివి ఉంటారు. దీనిని మేము కనుగొన్నప్పుడు ఇందులో 3 పెద్ద సమాధి గుంతలు, అందులో ఒక మనిషి అతని భార్య ఉండెను. అబ్రహాము కాలపు కుండలను పోలినవి అందులో ఉండెను. మేము అక్కడ దంతములు గాని, వెంట్రుకలు గాని, ఎముకలు గాని, మానవ శరీరానికి సంబంధించినది ఏవీ కనుగొనలేదు. అక్కడ మేము కొన్ని చెడిపోయిన ఆహార ముడి సరుకులను అప్పుడు వారు ఉపయోగించినవి చూడగలిగితిమి. అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు వారి భార్యలు అక్కడ నివసించిన వారిలో ఉండిదనుటకు నిదర్శనము. బైబిల్లో తప్ప వీటి గురించి ఎక్కడా వ్రాయబడకపోవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడి పాలకులు వాటిని గుట్టు చప్పుడు కానీయకుండా జాగ్రత్త పడ్డారు. అది మక్ఫెలా గుహ అని మనకు ఎలా తెలుస్తుంది? దానిని అదే గుహ అని మనం ఎలా అనుకోవచ్చు? దేవుడు సరైన ప్రదేశాలను మానవ జ్ఞానానికి అందకుండా ఉంచాడు. ఒకవేళ మనం ఇలాంటి వాటిని చూస్తే ఎలుకల్లా దాని చుట్టూ చేరి ఒక పెద్ద నిర్మాణం దానిపై చేసి రానున్న తరము వారికి అది ఏమిటో తెలియకుండా చేస్తాము. అయితే దేవుడు అలాంటిదేమీ ఇక్కడ జరగనివ్వలేదు. ఇది క్రీస్తు చనిపోయిన స్థలానికి 100 గజాల దూరాన మీరు కూర్చున్న దగ్గర అది జరిగింది. ఈ సమాధి గుహ మీరు చూచుచున్నదే. ఇక్కడి నుండే క్రీస్తు లేచాడు. స్నేహితులారా, ఇది పరలోక ద్వారము, యాకోబుకు కలవొచ్చిన స్థలము. ఉత్తరానికి కొద్ది దూరమే. అక్కడే అతనికి దర్శనమొచ్చింది. దేవదూతలు ఎక్కుట దిగుట నేను చూచాను అన్నాడు. దేవదూతలు ఎక్కుట దిగుట నేను చూచానన్నాడు. అతడు ఇది పరలోక ద్వారమే గాని మరొకటి కాదన్నాడు. దానినే నేను మీకు తెలియజేయుచున్నాను. అదే ఇది. మీరు చూచిన నా పనులన్నింటిలో అత్యంత ప్రశస్తమైన సమయం ఇదని చెప్పవచ్చు. నేను మధ్యాహ్నం మరియు సాయంత్రం ఉత్తర కరోలినాలో ఉంటిని. అక్కడి ప్రజలు వీడియో చూచిన తర్వాత అనేక మంది ప్రశ్నలు అడుగుచుండిరి. అందులో కొందరు, మీరు బృందాలుగా ఉండి ఈ పనులు జరిగిస్తారా అని అడిగారు. అందుకు నేను, లేదు, సైన్యములో పనిచేసేటప్పుడు అలా చేశాను, అలా చేయడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు అన్నాను. ప్రస్తుతం నేను దమస్కస్ నందు ఉన్న నెబులస్ రోడ్డుపై ఉండే జెరూసలేము అనే చౌక హోటల్లో ఉంటూ దీనిని నడిపిస్తున్నాను అన్నాను. ఇంకొకరు, మీరు తిరిగి ఎప్పుడు ఇజ్రాయేలు దేశం వెళతారు అని అడిగారు.
అందుకు నేను సెప్టెంబర్ నెల మధ్యలో వెళతానన్నాను. మేము మాకు కావలసిన అన్నీ పోగు చేసుకుని నేను నమ్మిన సహాయకులను యెరూషలేములో పనిచేయుటకు తీసుకుని వెళ్ళాను. మేము యెరూషలేము వెళ్ళి హోటల్ చేరుకునేటప్పటికి ఉత్తర కరోలినా సభలో చూచిన డాక్టరు అక్కడ మెట్ల మీద నిలబడి ఉన్నాడు. నేను పిలవకనే ఈ డాక్టరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. అతనిని చూచి నేను నమ్మలేకపోయాను. అతను రాకముందు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఇంత ఖర్చు పెట్టి వచ్చాడు. అసలు ఇతనిని నమ్మవచ్చా అన్న అనుమానం నాలో ఏర్పడింది. దేవుడు నాతో ప్రతి పనిలో ఉండాలని ప్రార్థనాపూర్వకంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రియులారా, ఈ విషయాలు చాలా ముఖ్యము. ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న విషయాల్లో కొందరు చురుగ్గా తెలివిగా ప్రవర్తిస్తారు. డాక్టరు ఇక్కడ కనిపించేసరికి దేవుడు ఇక నన్ను వాడుకోడు, లేక నేను ఏదో తప్పు చేశాను, లేక నేను దురుసుగా ప్రవర్తించానేమో, దేవుని కృపలో నేను తప్పిపోయానేమో అన్న భావనకు వచ్చేశాను. అందువలన నేను ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించు. ప్రారంభంలోనే నాకు తెలుసు ఇవి చేయుటకు నేను యోగ్యుడను కాను. ఇక్కడ దాకా నన్ను వాడుకొన్నందుకై మీకు వందనాలు. మీరు ఎన్నుకొన్న రెండవ వ్యక్తికి నేను ఏమన్నా పనికి వస్తే చాలు, సంతోషిస్తాను. నేను ఎన్నో కష్ట సమయాలలో కూడా ఎప్పుడూ భయపడలేదు. అయితే ఆ సమయంలో మాత్రం ఎంతో నీరసపడిపోయాను. నిబంధన మందసమును కరుణాపీఠాన్ని చూచిన తరువాత దేవుని పనికి నేను పనికి రాకుండా పోతానేమో, నేను ఇక ముందుకు సాగనేమో అనుకున్నాను. గార్డెన్ టూంబ్ దగ్గర సంవత్సరాల తరబడి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శుభ్రపరచ తీర్మానించాము. మీరు ఎవరైనా క్రీస్తు చనిపోయిన స్థలము చూడాలనుకుంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్న గార్డెన్ టూంబుకు వెళ్ళవలసిందే. అదే క్రీస్తు మరణించిన ప్రదేశం, యేసయ్యను సిలువ వేసిన స్థలం. అక్కడి నుండి 80 అడుగుల దూరములో ఉంటుంది. ఇక దీని గురించి వీడియో చూపించే వరకు నేను ఎక్కువగా మీతో చెప్పాలనుకోవటం లేదు. నా దగ్గర ఒక ఫ్యాన్ ఉంది. మేము పరిశోధించే దగ్గర చాలా వేడిగా ఉంటుంది కనుక అది మాకు చాలా అవసరం. అయితే ఆ ఫ్యాను మధ్యలో ఆగిపోయింది. అందువలన నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ఉత్తర కరోలినా సభలో కలిసిన డాక్టరు మాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ ఫ్యాను ఆగిపోయేసరికి అతను లంచ్ తీసుకుని అక్కడే కుడివైపు క్రిందికి వెళ్ళాడు. ఓ చెట్టు నీడన ఆయన తింటూ ఉన్నాడు. నేను అక్కడే క్రింద కూర్చుని ఫ్యాను బాగు చేయుచున్నాను. ఆ సమయంలో నేను ఏమి చేస్తూ ఉంటానో నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను. మీరు అలాంటి పరిస్థితిలో ఎప్పుడైనా ఉన్నారా? ఏది ఏమైనప్పటికీ నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరం యొక్క యజమాని నీవు ఇక్కడ చేయునది దేవుడు దీవించుగాక అనెను. ఆ స్వరం యొక్క యజమాని నేను చేయునది మరియు సమస్తమును ఆయన ఎరుగును. నేను నివ్వెరపోయాను. అక్కడ ఎవ్వరూ లేరు. అది నాకు బాగా తెలుసు. నేను పైకి చూచాను. అక్కడ యేసయ్య నిలబడి ఉన్నాడు. నేను కలగాంచలేదు, దర్శనం చూడలేదు. ఆ తర్వాత డాక్టరు గట్టిగా అరచి రాన్, మీకు తెలుసా మనము దేవదూతతో మాట్లాడుతున్నాము అని అన్నాడు. యేసయ్య పొడవుగా ఉన్నాడు. నల్లని జుట్టు, నల్లని గడ్డము, ముదురు గోధుమ కళ్ళు, కళ్లకు జుట్టుకు తగ్గ రంగులో ఉన్నాడు. ఆయన చెప్పిన ఆ మృదువైన మాట నా జన్మలో నేనెప్పుడూ వినలేదు, ఎప్పటికీ మరచిపోలేదు. నాకు తెలుసు
ఆయన యేసయ్యా అని. నేను ఒక పరిశోధకుడను కనుక కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి అనుకున్నాను. లేకుంటే నా జ్ఞానం ఏపాటిది? ఆయన ధరించిన వస్త్రములు నేడు అరబ్బులు ధరించే వస్త్రాల్లాగే ఉండెను. నేటి మిషన్లు తయారు చేసినట్లుగా కాకపోయినా చేతితో కుట్టినట్లు ఆయన వస్త్రములు ఉండెను. ఆ తరువాత యేసయ్యతో నేనన్నాను, మీరు యాత్రికులా అని అడిగాను. యేసయ్య లేదు అనెను. ఇక నేనేమీ చేయలేక కూలబడిపోయి ఆయన వైపు చూస్తూ అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత ప్రభువు నాతో చెప్పెను, నేను దక్షిణాఫ్రికా నుండి నూతన యెరూషలేము వైపు వెళుతున్నాను అనెను. యాకోబు కల మీ అందరికీ తెలుసు కదా. అక్కడ దేవదూతలు పరలోకము నుండి ఎక్కుతూ దిగుతూ ఉండిరి. అప్పుడు యాకోబు ఇది పరలోక ద్వారం అనెను. ఈ ప్రదేశం యెరూషలేమునకు ఉత్తరాన ఉంది. నేను అక్కడే కూలబడి ఇక ఏమి చెప్పాలో తెలియక మూగవాడిలా ఉన్నాను. ఆయన ఎంతో దయగా నా వైపు చూచి, నీవు ఇక్కడ చేయుచున్న దానిని దేవుడు దీవించునుగాక అనెను. అదే నా జీవిత కాలమంతటిలో నేను ఎప్పటికీ ఎన్నటికీ అనుభవించని అత్యంత మధుర క్షణాలు. ప్రియులారా, మనలను రక్షించుటకు ఆధ్యాత్మికంగా చేయవలసినదంతా దేవుడు చేశాడు. దయచేసి సాతానుకు దీనిని మీ వద్ద నుండి దొంగలించుటకు అనుమతి ఇవ్వకండి. ఒక్క క్షణం మన తలలను వంచుదాము. ప్రియ పరలోకమందున్న తండ్రి, నీవు మమ్ము ప్రేమించినందుకై వందనాలు. నీ ఎనలేని ప్రేమకై కృతజ్ఞతలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారిని ఈ సాయంత్రాన ఆశీర్వదించుము. నీవు మాత్రమే శక్తివంతుడవు, మాకు చాలిన వాడవు. నిత్యము నీ యందు విశ్వాసముంచి నీ కోసమై జీవించని వారముగా చేయుము. అయ్యా, మిమ్మును ఘనపరిచి మహిమపరుచుటకై మమ్ములను ఎన్నుకొని ఇష్టమైన పాత్రలనుగా చేయుము. ఈ లోకానుసారముగా జీవించుచున్న ప్రతి వారిని వెతికి పట్టుకొనమని వేడుకుంటున్నాము. నీకే ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరియు ఆయన ప్రశస్త రక్తమున నేను యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.